నువ్వు ట్రిగర్ నొక్కేవో నేను ప్లస్ నొక్కేస్తాను. అయినో 3 లెక్కలతో ఈలోగా నాకు ఇవ్వలేదు. రే నిఖిల్, వాళ్ళ నాన్న దీనిలో కలిపారా? ఒకటి మేము చచ్చినా పర్లేదు, మీ నాన్న దీనిలో కలపకుండా వదలం. 2 మీ నాన్న ఆత్మకి శాంతి దొరకక ఈ కమాండ్ నుండి తిరుగుతూ ఉండబోతాడు రా. ఏంటా? చెంబులాడి బాబు లేడు, తప్పుడు చెంబు తీసుకొచ్చాం. చెంబు ఖాళీగా ఉంది. ఖాళీయా? ఖాళీ 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 చేస్తున్నాం. ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి. ఖాళీ చేయి. చెప్పరా నువ్వెవరు? నేను పంచబట్ల సారంగపాటి. ఒట్టేసి చెప్తున్నాడు మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాడు. నేను చెప్పినంత నిజం. నేను పాడి వాడు పప్పు. పప్పు? వాడు మా తోటమాలి కొడుకు. వాడిని అందరం పప్పు అని పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయం చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు. నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడిని. ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడిని. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ కుర్రాడు 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు. కానీ నా వెనకాల తేలి ముద్రగడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుకు డిగ్రీ కావాలి. వీడి ఇంజనీర్ అవ్వాలి. పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే 2 ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు.